హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ రివ్యూ విత్ ఎస్ టీమ్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఈ మూవీలో మనకి వెల్ నోన్ యాక్టర్స్ ఎవరున్నారంటే మన అజయ్ దేవగన్ గారు, అలాగే మన ప్రియమణి గారు. ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి అమిత్ శర్మ గారు. ఈ మూవీ హిందీలో మంచి టాక్ వచ్చిందండి, కానీ మూవీ కలెక్షన్లు కలెక్ట్ చేయడంలో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కానీ నాకు మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది, మూవీ మరి నాకు నచ్చిందా లేదా, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఈ వీకెండ్కి మూవీ చూడొచ్చా వద్దా అంటే మనం డీటెయిల్ రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లోను లింక్ అయితే ఇచ్చేస్తాను. టాలీవుడ్‌ని బాలీవుడ్ ఓళ్ళు, అలాగే తమిళ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మలయాళం వాళ్ళు ఎందుకు పొగుడుతారు ఆ హీరోస్ అని చెప్పి చిన్న డౌట్ ఉండేది. కానీ ఈ సినిమా యొక్క కలెక్షన్స్ వైస్ చూసిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా మన తెలుగు ఆడియన్స్ గ్రేట్. రివ్యూ చెప్పకుండా ఈ మూవీకి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఫస్ట్ మీరు ఒక్కసారి ఇవి జరిగినవి ఒక్కసారి తెలుసుకోండి. నేను రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట. ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత మూవీ టీం వాళ్ళు 1+1 ఆఫర్ ఇచ్చారండి. టికెట్ కొని సినిమా చూడండి, ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అని. ఇంకా మూడో వారానికి వచ్చేసి టికెట్ ప్రైస్ అనేది ఆఫ్ రేట్‌కి తగ్గించేశారు. టికెట్ ప్రైస్ 300 ఉంటే 150కి తగ్గించేశారు. అంతలా వాళ్ళు మూవీ టీం వాళ్ళు మీరు మా మూవీని ఎలాగైనా చూడండి అని చెప్పి తీస్తే, ఆ బాలీవుడ్డోళ్ళు గానీ అసలు ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదండి సరిగ్గా. మరి ఇంత చెప్తున్నావు, మూవీ నీకెలా అనిపించింది? అసలు నీకు మూవీ నచ్చిందా లేదా అంటే, మూవీ నాకు చాలా నచ్చిందండి. లాస్ట్ 1 అవర్ ఉంటుందండి మూవీ, అసలు హైలైట్ ఆఫ్ ద మూవీ అది. అందులోనూ ఫుట్బాల్ మ్యాచ్‌కి సంబంధించిన షాట్లు వస్తుంటే అసలు లేచి మనకు అరవాలనిపించేంత ఫీల్ వస్తది. స్టేడియంలో అందరూ అరుస్తూ ఉంటారు సీన్‌లో, మనకు కూడా అరవాలన్నంత ఫీల్ వస్తది. ఫుట్బాల్ స్టేడియంలో ఆడే గేమ్ టేకింగ్ ఉంటుందసలు, మామూలుగా ఉండదు. మూవీ అయితే ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా లేదు. ఈ వారం, ఈ వీకెండ్ ఈ మూవీ అయితే చూడండి. మేబీ నేను అనుకునేది ఏంటంటే, ఈ మూవీ ఫెయిల్ అవ్వడానికి కారణం 3 అవర్స్ ఉంటుందండి. దగ్గర దగ్గర 2 అవర్స్ 48 మినిట్స్ ఎంతో మూవీ. సో ఆ లెంత్ వల్ల ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ, మూవీ టేకింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. మూవీ మాత్రం నాకు చాలా నచ్చింది. మూవీని ప్రైమ్ వీడియోలో మిస్ అవ్వకండి. మూవీ యొక్క మనకి స్టోరీ ప్లాట్ వచ్చేసండి, 1962లో ఇండియా గోల్డ్ మెడల్ ఎలా గెలిచింది. గోల్డ్ మెడల్ గెలవడానికి అంతకన్నా ముందు మన కోచ్ రెహమాన్ గారు ఎంత కష్టపడ్డారు. సింపుల్గా చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ది ఆయన బయోపిక్ అని చెప్పొచ్చండి ఈ మూవీ. ప్లాట్ అయితే వినేశారు కదా, కానీ మూవీ చూడడానికి కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయండి. పేషెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం మనకి ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్ అయితే తెప్పిస్తారు. మన అజయ్ దేవగన్ గారి క్యారెక్టర్ అయితే సూపర్ ఉంటుంది మూవీలో. పాజిటివ్ కూడా ఆయనేనండి. ఆయనైతే మన అజయ్ దేవగన్ గారు ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసేసుకున్నారని చెప్పాలి. ఆ క్యారెక్టర్ అంతా బాగుంది. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా చేశారండి. మనకి స్టార్టింగ్‌లో వచ్చే ప్రియమణి గారు కామెడీ వచ్చిరాని ఇంగ్లీష్‌లో చేస్తారు. ఆ కామెడీ కూడా పండిందనే చెప్పాలి. ఇంకా ప్రియమణి గారిని మన తెలుగు సినిమాలో హీరోయిన్‌గా ఎందుకు తీసుకుంటలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడ మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అనే చెప్పాలి. ఈ యొక్క ప్లస్ పాయింట్ ఇంకోటొచ్చేసి మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అండి. ఆయన మ్యూజిక్ అయితే తోపుంటది అసలు. ఇంకా ఓవరాల్‌గా పాజిటివ్స్ అయితే ఇవే అండి. ఇంకా నెగెటివ్ వచ్చేసి ఒకే ఒక్క నెగెటివ్ అనిపించింది, రన్ టైమ్. అది తప్పితే మిగతాదంతా సూపర్ అండి. సినిమా కథ బాగుంటే మన రన్ టైమ్ ఎంతసేపైనా ఏం అనిపించదండి. ఫైనల్‌గా లాస్ట్ 1 అవర్‌లో అయితే మనకి మూవీ సూపర్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ప్రైమ్ వీడియోలో. ఖచ్చితంగా ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ ఇది. అందరూ కలిపి చూడండి. మన ఇండియన్ అచీవ్‌మెంట్స్ ఏమేమి ఉన్నాయో నాకే తెలీదు, ఈ సినిమా చూసాకే తెలిసింది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 ఔట్ ఆఫ్ 5. మీరు గనక ఈ మూవీ చూసిందో మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేసాను.